హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను సింపుల్గా ఏజెంట్కి ఏ అంటే ఏంటో చెప్తా అండి. చాలామంది ఏజెంట్కి ఏ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి అలా అనుకుంటున్నారు కదా. సో అసలు ఏజెంట్ యూఏ ఏ అనేది సింపుల్గా చెప్పాలంటే, మనిషి చెప్పకుండా మన లక్ష్యం కూడా, మన గోల్ కూడా అదే ఇస్తే దాన్ని ఏజెంట్కి ఏ అంటారండి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏజెంట్కి ఏం చేస్తుందంటే మన గోల్ని డిసైడ్ చేస్తుంది, మన థింకింగ్ని చేస్తుంది, ప్లానింగ్ చేస్తుంది, అలాగే యాక్షన్ కూడా పెర్ఫామ్ చేస్తుంది. ఫర్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్లాస్కి వెళ్ళారండి. క్లాస్లో టీచర్ గారు లెసన్ చెప్పేశారు. రేపొద్దున టీచర్ గారు ఏం చెప్పారంటే, మీకు నేను ఎగ్జామ్ పెడతాను, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. సో రేపటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు అని టీచర్ గారు చెప్పారు. మామూలుగా మనం ఏ యూజ్ చేసామనుకోండి, ఏం చేస్తుందంటే టీచర్ గారు ఏం చెప్పారో అదే చేస్తుంది, నేనేం చెప్పానో అదే చేస్తుంది. అలాగే నేను ఏమన్నా నోట్స్ ఏమైనా రాసుకున్నాను అనుకో, టీచర్ గారు చెప్పినవి అవి మాత్రమే చదువుతుంది. కానీ ఏజెంట్కి ఏం చేస్తుందంటే ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏ టాపిక్ని చదవాలి, ఆ టాపిక్ని ఎంతసేపు చదవాలి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న తెలుగులో రామాయణం అనే టాపిక్ తీసుకున్నారనుకోండి. ఆ టాపిక్లో ఎవరెవరు ఉన్నారు, రామ్ అంటే ఎవరు, లక్ష్మ అంటే ఎవరు, సీతాదేవి అంటే ఎవరు, జనక మహారాజు అంటే ఎవరు, దశరథ మహారాజు ఎవరు అంటే ఎవరు, వాళ్ళ వంశం ఏమిటి, ఇవన్నీ కూడా తీసుకొచ్చేది ఏజెంట్కి అండి. వాళ్ళు ఏం చేశారు అంటే, రేపొద్దున ఎగ్జాము రామాయణం అనే టాపిక్ మీద చెప్తే, మామూలుగా సాధారణంగా ఏం చేస్తుందంటే కొన్ని జనరేట్ చేస్తుంది. అంటే రాముడికి రావణునికి యుద్ధం ఏం జరిగింది, అలాగా ఆ టాపిక్ రిలేటెడ్గా మాత్రమే ఈ నార్మల్ ఏ అనేది థింక్ చేయగలదు. బట్ ఏజెంట్కి ఏం చేస్తుందంటే రామ లక్ష్మణుల తల్లిదండ్రులు, అలాగే సీతాదేవి తల్లిదండ్రులు మొత్తం, అంటే దాని ముందు దాని వెనక అన్ని డీటెయిల్స్ని గ్యాదర్ చేసేది ఏజెంట్కి ఏ. అదే గోల్ చేస్తుంది, అదే ప్లాన్ చేస్తుంది, అదే థింక్ చేస్తుంది, అదే మనకి ప్రిపేర్ అయ్యి ఇస్తుంది అనమాట. సో దాన్ని ఏజెంట్కి ఏ అంటారు. మీకు ఇంకా చిన్నగా రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జాబ్ కావాలి, ఐటీ జాబ్ కావాలి. మామూలుగా మనం ఏని అడిగామనుకో, ఏ జాబ్ కావాలి అంటే ఎలాంటి జాబ్ కావాలి, అలా మనల్ని తిరిగి క్వశ్చన్ అడుగుతుంది. బట్ మనం ఐటీ జాబ్ నాకు కావాలి అని చెప్పి ఏజెంట్కి ఏకి చెప్తే అదేం చేస్తుందంటే ఫస్ట్ మన స్కిల్స్ని చెక్ చేసుకుంటుంది. నీకు యాంగులర్ వచ్చా, ఓకే యాంగులర్ మీద జాబ్ చూడాలి. యాంగులర్తో పాటు బ్యాక్ అండ్ డీటెయిల్స్ ఏమన్నా వచ్చా అంటే లైక్ పైథాన్, .NET, జావా ఏమన్నా వచ్చా అని అదే చెక్ చేసుకుంటుంది, మనం ఏం చెప్పక్కర్లే. మామూలుగా సాధారణంగా నార్మల్ ఏఐకి ఇచ్చామనుకో, నాకు జాబ్ కావాలి అని అది అడుగుతుంది, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఏమేమి చేశారు, అవన్నీ అడుగుతుంది. బట్ మనం మన రెజ్యూమ్ ఇచ్చి ఏజెంట్కి ఇస్తే ఇదే అన్నీ చేస్తుంది. అన్నీ అంటే మనకి ఏ సెక్టర్లో జాబ్ కూడా త్వరగా వస్తుందో మన స్కిల్స్ని ప్రొడక్ట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో అందుకని ఏజెంట్కి అనేది కొంచెం కాదండి, చాలా పవర్ఫుల్ కంపేర్ టు నార్మల్ ఏఐ. ఈ ఏజెంట్కి ఏం చేస్తుంది అంటే మన స్కిల్స్ని చెక్ చేస్తుంది. మనం ఏమేమి లెర్నింగ్ చేసాము అంటే, ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుకున్నారు, తర్వాత డిగ్రీ చదివారు, తర్వాత ఎంసీఏ చదివారు, లేకపోతే మీరు డిగ్రీ 10th అయిపోయినాక ఇంటర్ చేశారు, తర్వాత బీటెక్ చేశారు, లేకపోతే మీరు 10th అయిపోయినాక పాలిటెక్నిక్ చదివారు. అలా ఏదైనా సరే మీ స్కిల్స్ని అదే బేస్ చేసుకుని మీకు కరెక్ట్గా ఈ జాబ్ మ్యాచ్ అవుద్ది అంటే దానికి ప్రెడిక్ట్ చేస్తుంది. అది ఎగ్జాంపుల్గా ప్రెడిక్ట్ చేసి మీకు చెప్పగలదు అనమాట. మీరు ఏమేమి